సంగారెడ్డిలో కురిసిన జోరు వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా జనం అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురిసిన వర్షాలు అయితే మాత్రం లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేను సంగారెడ్డి రైతు బజార్ దగ్గర అయితే ఉన్నాను. మనం చూసుకోవచ్చు రైతు బజార్ మొత్తం కూడా నీటితో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయలన్నీ కూడా ఈ కూరగాయల దుకాణంలో నీరు చేరాయి. మొత్తం కూడా దాదాపు వేల రూపాయల్లో నష్టం వాటిల్లని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి కూడా ఇక్కడికి నీరు వచ్చి పంటకైతే ఏదైతే ఈ కూరగాయలు ఉన్నాయో దానికి నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు. రైతు బజారు నిర్వహణ లోపం కావచ్చు, అలాగే ఇది లోతట్టు ప్రాంతం కావచ్చు, వారిని అయితే మాత్రం చిరు వ్యాపారులను అయితే తీవ్రంగా నష్టం జరుగుతుందని కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సంగారెడ్డి పట్టణానికి కేంద్రంగా ఉన్నటువంటి ఈ రైతు మార్కెట్ అయితే మాత్రం ఈ రైతు బజారు మాత్రం నీటితో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. వర్షం పడిన ప్రతిసారి కూడా ఇక్కడికి నీరు చేరడం ఈ చిరు వ్యాపారులను అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఇక్కడ రైతు బజారు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఎన్ని నుంచి ఇలాంటి ప్రభావం ఉంటుంది, ఎన్నిసార్లు మీకు ఇలాంటి నష్టం జరుగుతుంది? వర్షం పడిన ప్రతిసారి జరుగుతుంది. ఇది చిన్న చినుకు పడినా కూడా వర్షం వచ్చి మోరీ నీళ్ళన్నీ ఇక్కడ మెయిన్ రోడ్ పై నీళ్ళని వచ్చి ఇంట్లో చేరుతాయి. ఇంట్లో నీళ్ళు బయటకు